విరమణ అనేది సహజం. అది ఎప్పుడు రాసి పెడతారంటే మలాని డేట్ నాడు రిటైర్మెంట్ ఉంటుంది అనేది ఆ రోజు నాడే రాసి ఉంటుంది. అది మలాని తేదీన దిగిపోవాలని అది దేనికి ఉండదు, కానీ రిటైర్మెంట్ అనేది సహజం. కానీ ఇన్ని రోజులు నయనాల గ్రామ పంచాయతీలో ఒక టీచర్గా ఒకే చోట అందరి మన్ననలు పొందుకుంటూ ఇంత బాగా చెప్పారు ఇప్పటిదాకా అందరూ ఆమె గురించి. అది చాలా గ్రేట్ అండి. ఎందుకంటే ఒక మనిషి ఒక దగ్గర పనిచేసినప్పుడు ఎన్నో ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. చిన్నపిల్లలు అనేది చాలా కష్టం. పిల్లల్ని వ్యవసాయ పనులకు వెళ్ళినప్పుడు, చిన్నపిల్లల్ని వదిలేసి వెళ్ళినప్పుడు ఒక కన్న తల్లిలాగా చూస్తుంటే మళ్ళీ పైన పిల్లల్ని చూడలేదని రకరకాల కామెంట్స్, చాలా పట్టించుకోలేదని చాలా వస్తుంటాయి. ఒకటే చోట ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు, 32 సంవత్సరాలు ఈ పిల్లలంతా మా స్కూల్లో ఉన్న పిల్లలు ఆల్మోస్ట్ మొత్తం పిల్లలంతా మేడం నుంచి తీర్చిదిద్దబడి మాకు ఫస్ట్ సెకండ్లో అడుగుపెట్టిన పిల్లలే. దీనికి మేడంకి థ్యాంక్ఫుల్ టు యూ మేడం. మేడంను మా స్టాఫ్ కూడా జంపేస్తానని స్టాఫ్ కూడా మేడం అమ్మ అని పిలిచేవారు. మేడం అమ్మ అని పిలిచేవారు. మేము కూడా అతనే అమ్మ అని పిలిచే అంత ఏజ్ ఉన్న ఆమెకి సరే ఏదైనా మేడంకి ఘనంగా ఉద్యోగకరమైన శుభాకాంక్షలు తెలుపుతూ ఆమె మిగతా చేసే జీవితాన్ని ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబ మిత్రులతో హ్యాపీగా ఉండాలి.